ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన 5వ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ బౌలింగ్ లో అదరగొడుతూ పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ తో పాకిస్తాన్ బౌలింగ్ ను దంచుకొట్టాడు. విరాట్ కోహ్లీ 100 పరుగుల అజయ్ సెంచరీతో భారత్ కు విజయాన్ని అందించాడు. భారత్ ముందు పాకిస్తాన్ ఉంచిన 242 పరుగుల లక్ష్యాన్ని మరో 45 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో భారత జట్టు సెమీస్ కు చేరుకుంది. ఇక వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి అవుట్ అయింది. ఇక పాకిస్తాన్ ఓటమిపై షోయబ్ అఖ్తర్ స్పందించాడు. భారత్ మిడిల్ ఆర్డర్ లో ఆడినట్టుగా పాకిస్తాన్ ఆడలేకపోయింది. ముఖ్యంగా ఫీల్డింగ్ తప్పిదాలు పాకిస్తాన్ ఓటమిలో భాగమయ్యాయని అఖ్తర్ అన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ లాంటి మ్యాచ్ విన్నర్ పై వ్యూహాలు సరిగ్గా పనిచేయలేదని షోయబ్ అఖ్తర్ అన్నాడు. అలాగే 10 నుంచి 20 ఓవర్ల లోపు స్కోర్ బోర్డు ముందుకు కదలలేకుండా పోయిందని, ఆ సమయంలో టీమిండియా స్పిన్నర్లు అద్భుతంగా పరుగుల్ని నియంత్రించారు. ఇదే పాకిస్తాన్ ఓటమికి మరో కారణం. ఇక శుభమన్ గిల్ విషయానికి వస్తే రోహిత్ శర్మను అవుట్ చేసిన షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో 3 ఫోర్లు బాది అతని రిధమ్ ను దెబ్బ కొట్టాడు. ఇక అక్కడి నుంచి షాహిన్ అఫ్రిది ప్రతి ఓవర్ లో పరుగులు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇది కూడా పాకిస్తాన్ ఓటమికి కారణమైందని షోయబ్ అఖ్తర్ అన్నాడు. ఇక చేజింగ్ కు అనుకూలించే పిచ్చిపై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవటం బుర్ర తక్కువ పని అని, అలాగే రిజ్వాన్ స్లో బ్యాటింగ్ కూడా స్కోర్ బోర్డుపై మరో 30-40 పరుగులు తక్కువగా టీమిండియా ముందు ఉంచిందని, ఇవన్నీ భారత్ పై పాకిస్తాన్ ఓటమికి కారణాలంటూ షోయబ్ అఖ్తర్ అన్నాడు. బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ గెలిచినా సెమీస్ కు పాకిస్తాన్ కు అవకాశం లేదు. అందుకే దుబాయ్ నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లు తమ దేశంలోకి అడుగు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడు. ఓటమిపై పాకిస్తాన్ ఫ్యాన్స్ గురుగా ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు.